ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నేతృత్వంలో సచివాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఉద్యోగుల ఆర్థికేతర సమస్యల పరిష్కారంపై ఈ సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. పెండింగ్ బకాయిలతో పాటు పీఆర్సీపై తమ వాదన వినిపించాయి ఉద్యోగ సంఘాలు. అమరావతి సచివాలయంలో 14 గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశమైంది. ఉద్యోగుల సమస్యలు, సర్వీస్ అంశాలపై చర్చించారు. చీఫ్ సెక్రటరీతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీలు, స్పెషల్ సెక్రటరీలు దాదాపు 4.5 గంటల పాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వేల కోట్ల బకాయిలు ఎలా చెల్లిస్తారో స్పష్టత ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. 1/7/2018 నుంచి మా బిల్లు లెక్కలు తేలాలి. ఈ వేల కోట్లన్నీ అవే కాబట్టి మాకు పే స్లిప్పులో ఇవ్వాలని మేము స్పష్టంగా కోరటం జరిగింది. ఆర్థికేతర సమస్యలను ఇప్పటికే ఆన్లైన్లో ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చాయి ఉద్యోగ సంఘాలు. ఏడాది గడిచిన పీఆర్సీ కమిషన్ నియమించకపోవడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సీఎస్ హామీ ఇచ్చారు. గత 14 నెలల నుంచి నాన్ ఫైనాన్షియల్ ఆర్థికేతర డిమాండ్లు కూడా సరిగా చేయని పరిస్థితి ఉన్న విషయాన్ని కూడా చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి, మిగిలిన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాం. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో చర్చ ఆశాజనకంగా జరగడంతో ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందిస్తుందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి.